అఖిలాండ బ్రహ్మాండ కోటి ఎప్పుడెప్పుడా అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్న మహాఘట్టానికి అయోధ్యాపురి సిద్ధమైంది. నూతనంగా నిర్మించిన భవ్య దివ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం మరికొన్ని గంటల్లో కనుల పండువగా జరగనుంది. ప్రధాని మోదీ సహా 7000 మంది అతిథుల సమక్షంలో వేద మంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల మధ్య శాస్త్రోక్తంగా ఈ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ మహోత్సవం కోసం శ్రీరామ జన్మభూమి అయోధ్యను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ఘడియలు సమీపించాయి. అఖిలాండ బ్రహ్మాండ కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామాలయం ప్రారంభ మహోత్సవం మరికొన్ని గంటల్లో జరగనుంది. ఈ నెల 16 నుంచి మొదలైన క్రతువులు కాసేపట్లో పరిసమాప్తం కానున్నాయి. ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం అయోధ్యకు చేరుకుంటారు. గతేడాది అక్టోబర్లో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తూ శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వాన పత్రిక అందజేసింది. ఈ ఉదయం 10:45 ఢిల్లీ నుంచి అయోధ్య చేరుకోనున్న ప్రధాని మోదీ విమానాశ్రయం నుంచి నేరుగా రామాలయ ప్రాంతానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:05 నుంచి 12:55 వరకు రామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొంటారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం PMO ఓ ప్రకటన చేసింది. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ క్రతువులో దేశంలోని నలుదిక్కులతో పాటు ఈశాన్య భారతానికి చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించనున్నాయి. దేశంలోని ఆధ్యాత్మిక మత విభాగాలకు చెందిన ప్రతినిధులు సహా వివిధ గిరిజన జాతుల ప్రతినిధులు, దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో పాటు 7000కు పైగా అతిథులు ఈ మహోత్సవానికి హాజరు కానున్నట్లు PMO తెలిపింది. ప్రాణప్రతిష్ఠ మహోత్సవం తర్వాత ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న శ్రామికులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నట్లు PMO పేర్కొంది. ఆ తర్వాత పునర్నిర్మించిన పురాతన శివాలయాన్ని సందర్శించి ప్రధాని మోదీ పూజలు నిర్వహిస్తారని వెల్లడించింది. అయోధ్యలో నూతనంగా నిర్మించిన దివ్య రామమందిరాన్ని G+2 పద్ధతిలో సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. ఆలయ సింహద్వారాన్ని తూర్పు దిక్కున ఏర్పాటు చేశారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో నిర్మించారు. మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలతో నిర్మించారు. ఆలయ స్తంభాలు, గోడలపై హిందూ దేవుళ్లు, దేవతామూర్తులను చిత్రీకరించారు. మొదటి అంతస్తులో ఉండే ప్రధాన ఆలయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. సింహద్వారం నుంచి 32 మెట్లు ఎక్కి బాలరాముడి విగ్రహం ఉండే ప్రధాన ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది. ఆలయంలో మొత్తం 5 హాళ్లున్నాయి. వాటికి నిత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థనా మండపం, కీర్తన్ మండపంగా నామకరణం చేశారు. ఆలయానికి సమీపంలో సీతా బావి ఉంది. ఇది పురాతన కాలం నాటిదని PMO తెలిపింది. ఆలయ కాంప్లెక్స్ కు నైరుతి దిక్కులో కుబేర తిల ఉంది. జటాయువు విగ్రహం సహా పురాతన శివాలయాన్ని పునరుద్ధరించారు. ఆలయం పునాదిని 14 మీటర్ల మందంతో రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ తో నిర్మించారు. ఇది కృత్రిమ శిలను తలపించేలా ఉంటుంది. ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఇనుము వాడలేదని PMO ప్రకటించింది. నేల నుంచి వచ్చే తేమ వల్ల ప్రమాదం లేకుండా ఆలయ నిర్మాణానికి రక్షణ కోసం గ్రానైట్ తో 21 అడుగుల ఎత్తైన పునాదిని నిర్మించారు. ఆలయ సముదాయంలో మురుగునీటి శుద్ధి కర్మాగారం, నీటి శుద్ధి కర్మాగారం, అగ్ని ప్రమాదాల నుంచి కాపాడే రక్షణ వ్యవస్థ, స్వతంత్ర విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేశారు. దేశీయ సాంకేతికతను ఉపయోగించి సంప్రదాయ పద్ధతిలో అయోధ్య రామాలయాన్ని నిర్మించినట్లు PMO వెల్లడించింది. ఇప్పటి వరకు రామమందిర నిర్మాణానికి 1100 కోట్లు ఖర్చయినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి మరో 300 కోట్లు ఖర్చవుతుందన్నారు. మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన 51 అంగుళాల ఎత్తైన బాలరాముడి విగ్రహాన్ని ఇప్పటికే గర్భగుడికి చేర్చారు. కోర్టులు సహా పలు వివాదాల కారణంగా అనేక ఏళ్లుగా తాత్కాలిక మందిరంలోనే ఉన్న రామ్లల్లా విరాజ్మాన్ విగ్రహాన్ని భవ్య మందిరంలోని నూతన విగ్రహం ముందు ప్రతిష్ఠించనున్నారు. రామ్లల్లా విరాజ్మాన్ విగ్రహం 5 నుంచి 6 అంగుళాలు మాత్రమే ఉంటుందని, 25 నుంచి 30 అడుగుల దూరం నుంచి భక్తులకు కనిపించదని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్గిరి చెప్పారు. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసం అయోధ్య రామాలయాన్ని రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు.
బాలరామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మంగళ వాయిద్యాల మధ్య నిర్వహిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు, మంగళ వాయిద్య కళాకారులు ఈ మహోత్సవంలో పాల్గొంటారని వివరించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన 50 సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం, కర్ణాటక నుంచి వీణ, తమిళనాడు నుంచి నాగస్వరం, మృదంగం ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 2 గంటల పాటు మంగళ వాయిద్యాల కార్యక్రమం ఉంటుందని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సామాజిక మాధ్యమం X లో పోస్ట్ చేసింది. శ్రీరామ జన్మభూమి అయోధ్య కాషాయ జెండాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయోధ్యలో ఎటు చూసినా సీతాపతి కటౌట్లు, చిత్రాలే దర్శనమిస్తున్నాయి. రామయ్యను కీర్తిస్తూ విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అతిథులను ఆహ్వానిస్తూ పోస్టర్లు, హోర్డింగ్లు వందలాదిగా వెలిశాయి. రామ్ మార్గ్, సరయు నది, లతా మంగేష్కర్ చౌక్ లో రఘురాముడి కీర్తనలను ముద్రించారు. దేశంతో పాటు ప్రపంచం నలుమూలలో ఉన్న కోట్లాది మంది ప్రజలు ఈ మహోత్సవాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించనున్నారు.